హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే సీలింగ్ వైరింగ్ ఫుల్ వీడియో అయితే మనం చేయడం అయితే జరుగుతుందనమాట. ఈ ఛానల్లో సీలింగ్ వైరింగ్ అదే ఎన్ని లైట్లు ఎన్ని ఫ్యాన్లు ఎలా లాగాలనేది, ఎన్ని లైట్లు ఉన్నా ఎన్ని ఫ్యాన్లు ఉన్నా సరే ఎలా లాగాలనేది మనమైతే ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. అందుకన్నా ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టే లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తారని మీలాంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తే కొంచెం ఇంకా ఇలాంటి వీడియోలు చేయడానికి మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి బెడ్రూమ్ అనమాట. ఇది 12x12 బెడ్రూమ్. ఇది మనం వచ్చేసరికి ఇక్కడ 16 మోడ్యులర్ బోర్డు అయితే వేసాం. దీంట్లో వచ్చేసరికి 4 లైట్లు ఫ్రెండ్స్, 4 లైట్లు ప్లస్ ఒక ఫ్యాన్ పాయింట్. ఇంతవరకే కావాలని చెప్పారు. కావాలంటే ఎక్స్ట్రా లూప్ ఉంటే లూప్ పాయింట్ కూడా మనం అయితే లాక్కోవచ్చు. ఎన్ని పాయింట్లు ఉన్నా ఇదే ఒకటే పద్ధతిలో అయితే మనం లాగుతాం. చూడండి ఫ్రెండ్స్, ఒక పైప్ అనేది కట్ చేసుకున్న తర్వాత చూసారుగా ఫ్రెండ్స్, సింగిల్ వైర్లు డబుల్ వైరు ఫేస్ నోట్ అనేది అటు ఇటు పైపులోకి ఎక్కించేసుకోవాలి. తర్వాత అలా పైకి తీసుకెళ్ళి మనకి సీలింగ్ పాయింట్ అనేది పైప్ అనేది పెడతాం కదా, దాని నుంచి మళ్ళీ ఇంకో పైప్ ముక్క అనేది కట్ చేసుకొని దాని నుంచి 2 వైర్లు అనేది మళ్ళీ లాక్కొని ఆ 2 వైర్లకి ఈ మనం లాగిన 2 వైర్లలో దీనికి అనేది ఇచ్చుకోవాలన్నమాట. ఒక పక్క వచ్చేసరికి 4 వైర్లు అయితే మనకు వస్తాయి, ఇంకో పక్క వచ్చేసరికి 2 వైర్లు వస్తాయి. మనం లైట్గా అనేది ఒక సప్లై వైర్లు కూడా దీంట్లో కలిపాం కాబట్టి 4 వైర్లు అనేది అయితే వచ్చినాయి అనమాట. ఇలా అయితే లాగుతున్నాం ఫ్రెండ్స్. చూసారు కదా, 4 వైర్లు మనం టేప్ వేసుకోవాలి. ప్లస్ ఆ పైప్ కూడా మనం టేప్ అనేది నీట్గా అనేది వేసుకోవాలి. ఇలా సెట్ చేసాం ఫ్రెండ్స్. నెక్స్ట్ దీనికి కూడా మనకి రెండో వైపు కూడా పైప్ అనేది సింగిల్ పైప్ అనేది చాలా మీద వేసుకొని దాంట్లో 2 వైర్లు అటో లైట్ ఇటో లైట్ వచ్చేలాగా మనం అయితే లాక్కోవాలి. దీన్ని కూడా మళ్ళీ ఆ మూల నుంచి ఈ మూలకి ఒక పక్క మనకి బోర్డు సైడ్ అందుబాటులో ఉన్న పక్క కూడా మళ్ళీ ఇంకో పక్క అనేది తీసుకొని పైపు దాంట్లో మళ్ళీ ఫేస్ నోట్లు వేసి దాంట్లో అనేది ఈ ఓ పక్క వచ్చిన 2 వైర్లో మళ్ళీ అటాచ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారుగా ఎలా చేసుకోవాలి. అటో పైప్ ఇటో పైప్ అయితే మనకు వస్తుంది అనమాట. ఇది వచ్చేసరికి మళ్ళీ ఫ్యాన్ పాయింట్ అనేది సెంటర్ చూసుకొని మనం అయితే సింగిల్ పైప్ వేసి ఈ 3 పైపులు మనకనేది అక్కడ మెయిన్ పైపు ఎల్వెండ్ అయితే పెడతాం కదా పైన సీలింగ్ కోసమని, అందులో అయితే మనం సెట్ చేసుకోవాలి. ఎక్కడ పైన అనేది జాయింట్లు లూప్లు అనేది వేయకూడదు ఫ్రెండ్స్. ఏకంగా వైర్లు రావడం కోసం అనేది మనం అయితే ఇలా లాగుతాం. చూసారా ఫ్రెండ్స్, సింగిల్ పైప్ వచ్చేసరికి అటోటి ఇటోటి వేసుకోవాలి కార్నర్లో. తర్వాత దాంట్లో అనేది 2 ఫేస్ నోట్లలో అటు ఇటు ఏలాడేలాగా వేసుకోవాలి. ఓ పక్క వచ్చేసరికి మనం మళ్ళీ బోర్డులో అందుబాటు ఉన్న పక్కలో నుంచి మనం ఇంకో పైప్ అనేది వేసుకొని ఇంకో ఎక్స్ట్రా వైర్లు లాక్కోవాలి బోర్డులోకి వెళ్ళేలాగా. దాన్ని అనేది ఈ ఓ పక్క వైర్లలో కలిపేసుకుంటే ఇలా అయితే కలుపుకుంటే ఫ్రెండ్స్ మనకి అప్పుడు ఆ లైట్ మనం బిగించుకునేటప్పుడు అయితే ఆ 4 వైర్లు 2 రెడ్లు 2 బ్లాక్లు కలిపితే ఇటు పక్క దానికి కూడా సప్లై అనేది వెళ్ళడం జరుగుతుంది. తర్వాత ఇవన్నీ లాక్కొని స్ప్రింగ్ పైప్ అనేది వేసుకొని ఎల్వెండ్లో నుంచి మనం అనేది పైపులోకి అయితే లాక్కోవాలన్నమాట. ఇలా లాక్కుంటే మనకి తర్వాత ఇబ్బంది అయితే లేకుండా ఏ ప్రాబ్లం లేకుండా నీట్గా అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, నీట్గా అనేది వీడియో అయితే అర్థమవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వైర్లన్నీ అయితే వచ్చినాయి. ఒక స్విచ్కి 2 లైట్లు, ఒక స్విచ్కి 2 లైట్లు ప్లస్ ఒక ఫ్యాన్ది. ఫ్యాన్కి కూడా మనం కింద రెడ్ వైర్కి అనేది కొంచెం కట్ చేసుకుంటే తర్వాత టేప్ వేసుకుంటే అది అనేది నీట్గా అనేది వస్తుంది అనమాట. తర్వాత ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది. మనం మళ్ళీ ఫేస్లో పెట్టి ఫ్యాన్ వైర్ అనేది చెక్ చేసుకోకుండా డైరెక్ట్గా అది ఫ్యాన్కి అయితే కలుపుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. చూసారు ఫ్రెండ్స్, సీలింగ్ వైరింగ్ అయితే మనం అయితే ఇలా చేస్తాం. అదే మనకి ఇంకా 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 ఎక్స్ట్రా లైట్లు ఉన్నా సరే ఇదే విధానంగా లాక్కోవాలి. ఒకవేళ కార్నర్ లైట్లు కావాలన్నా ఇదే విధంగా లాక్కోవాలి.
మనకైతే ఎక్కడ పైన జాయింట్లు లూపింగ్లు అయితే ఉండకూడదు ఫ్రెండ్స్. నీట్గా అనేది ప్రతి వైరు బోర్డులోకి అయితే వచ్చేయాలి. ఇలా అయితే మనం సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా బోర్డులోకి అయితే లాక్కున్న తర్వాత మనం నీట్గా నేను మడత పెట్టేసుకోవడం ఫ్రెండ్స్. ఇలా అయితే మనం సీలింగ్ వైరింగ్ అయితే చేస్తాం అనమాట. మనకి ఇంకా ఎక్స్ట్రా పాయింట్ ఏమన్నా ఉంటే ఈ ఛానల్ 2 ఛానల్ ఉన్నాయి కదా, కింద ఛానల్ మధ్యలో గ్యాప్ ఉంది కదా, మనకి రూప్ లైట్ అనేది ఏదన్నా ఉంటే అక్కడ చిన్న పైప్ కానీ స్ప్రింగ్ పైప్ కానీ వేసుకొని ఒక సింగిల్ పాయింట్ అయితే లాక్కోవాలి. అక్కడ లాక్కోవాలి. పైనుంచి లాగితే రూప్ లైట్ ఇవ్వడం కుదరదు అనమాట. ఆ మధ్యలో గ్యాప్లో లాక్కుంటే మనకి ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎన్ని వీడియోస్ ఉన్నా, ఇంకా ఎన్ని లైట్లు ఉన్నా సరే, 6 లైట్లు ఉన్నా లేదంటే చిన్న 3 లైట్లు ఉన్నా ఏదున్నా సరే ఇలా వైర్లు అనేది పైపులు వేసుకొని లాక్కోవడం అయితే మంచిది. వాడకుండా ఉంటే ఇంక ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది. తర్వాత స్ప్రింగ్ పైప్ అయినా సరే మనకి వైర్లు లాంగ్ వైర్లు తోసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఇలా పైపులు అనేది వేసుకోవడం వల్ల చాలా బెటర్గా ఉంటుంది. వర్క్ కూడా మనకి సింపుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా చేయండి ఫ్రెండ్స్. ఫాలో చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.